నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోహెడలో సీఎం రేవంత్ పర్యటన, కోహెడ అంతర్జాతీయ సమీకృత మార్కెట్ కు శంకుస్థాపన. రాహుల్ గాంధీతో భేటీ అయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నటి అనసూయ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, క్రియేటర్ల బాధ్యతాయుతంగా కంటెంట్ తీసుకొస్తారని ఆశిస్తున్నా అంటూ కామెంట్. హైదరాబాద్ లో హఠాత్తుగా మారిన వాతావరణం, పలు చోట్ల దంచి కొడుతున్న భారీ వర్షం. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రధానంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇక త్వరలోనే తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉండబోతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీని రాజగోపాలరెడ్డి కోరినట్లుగా సమాచారం. సీనియారిటీ, పార్టీ కోసం చేసిన సేవలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం. కామారెడ్డి జిల్లాలో ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ గణేష్ గుప్తా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకువెళ్లింది. అనంతరం వాహనం సుమారు 50 కిలోమీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ కారులో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొట్టిండు ఇక్కడ కొట్టిండు మరీ దారుణంగా వెనకాల నుంచి కొట్టిండు ఆయన వెనకాల నుంచి కొట్టిండు అంట వెనక హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ నగరంలోని ఖైరతాబాద్, టోలీ చౌకీ, కార్వాన్, రాజేంద్ర నగర్, శంషాబాద్, చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్ నగర్, మెహదీపట్నం, బంజారాహిల్స్, అత్తాపూర్, షేక్పేట్, బార్కాస్ లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. ఓవైపు వర్షం, మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపై నీరు నిలవకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎక్కడైనా నీరు నిలిస్తే వెంటనే తొలగించేందుకు సిబ్బందిని రంగంలోకి దించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సిట్ అధికారుల ఎదుట హాజరైన అనంతరం జులై 2023లో తాను టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు నిర్ధారించారని తెలిపారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నందుకే హార్డ్ డిస్క్ ఆధారంగా తన ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించారు. కేవలం ప్రతిపక్షాలే కాదు, బీఆర్ఎస్ హయాంలో స్వంత పార్టీ నేతలైన హరీష్ రావు, కవితల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చామల సంచలన ఆరోపణలు చేశారు. పరిస్థితి వచ్చిందనేది మరి హరీష్ రావు గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు అంటే ఓపెన్గా వచ్చి చెప్పిర్రు, సొంత కన్న కూతురు ఫోన్నే ట్యాప్ చేసిండు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఈ దేశంలో అని చెప్పి. కాబట్టి ఇక సొంత బిడ్డది అత్యంత సన్నిహితుడు మేనల్లుడైనటువంటి హరీష్ రావు లాంటి ఫోన్లనే ట్యాప్ చేసినప్పుడు ఇక ఈటల రాజేందర్లు, రేవంత్ రెడ్డిలు, చామల కిరణ్ కుమార్ రెడ్డిల లెక్కేముంది అంటే అధికారంలోకి రావాలి అన్న ఆలోచన 2018లో కూడా మీరు చూసినట్టయితే 90 మంది ఎమ్మెల్యేలు అంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అందరు ఫోన్లు నాకు తెలిసి ట్యాప్ చేయించి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనో కన్ఫ్యూజన్లో పడ్డటువంటి పరిస్థితి కేసీఆర్ గారికి ఉన్నట్టు క్లియర్గా అంటే పవర్ని మిస్యూజ్ చేయడంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు చూసినాం గతంలో. కానీ ఇంత దౌర్జన్యంగా తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛే లేకుండా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి నాకు అసలు పదవులే వద్దని చెప్పి ఉద్యమం చేసిన కేసీఆర్ పదవి వ్యాహోమం పెరిగి ఎప్పటికీ అధికారంలోనే ఉండాలని, అధికారం కోల్పోవద్దని సర్వం వాడుకునే ప్రయత్నం చేసి నాకు తెలిసి నిజాం ప్రభువు కూడా మరి రజాకారులతోటి ఈ విధంగా ఆ రోజు పరిపాలించిందో లేదో నాకు తెలియదు. కానీ కేసీఆర్ గారు అయితే వీలైనంత వరకు అన్ని సంస్థలను వాడుకొని ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణకు ఆయన ఎప్పటికీ రాజై ఉండాలని కోరుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గుండె వలిగిపోయింది ఆయనకు. ఇంత చేసినా కానీ నేను గెలవలేదు, ఇన్ని వ్యవస్థలు నడిపినా నేను గెలవలేదన్న ఉద్దేశంతో ఈరోజు ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూడా బయటకు వస్తలేడు.
పెద్ది సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పోషించిన పాత్రపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి అనసూయ భరద్వాజ్ ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సినిమా అనేది ఒక కల్పిత కథ అని, అందులో మంచేది చెడు ఏది అని నిర్ణయించుకునే విచక్షణ పూర్తిగా ప్రేక్షకులకే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సినిమాలు చూసే పిల్లలు చెడిపోతున్నారనే వాదనను ఆమె కొట్టిపారేశారు. అయితే దర్శక రచయితలకు తాము అనుకున్న కథను చెప్పే స్వేచ్ఛ ఉండాలని కోరుతూనే సమాజం పట్ల బాధ్యతను కూడా మరవకూడదని హితవు పలికారు. ఇకనైనా క్రియేటర్ల బాధ్యతాయుతమైన కంటెంట్తో ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లుగా అనసూయ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ నెల 8వ తేదీన మృగశిర కార్తెను పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే చేప ప్రసాదం ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈసారి మృగశిర కార్తె రాత్రి వేళ వస్తుండటంతో ఈ నెల 8వ తేదీన రాత్రి 9 గంటల నుండి 9వ తేదీ రాత్రి 9 వరకు కూడా నిరంతరాయంగా పంపిణీ కొనసాగుతుందంటూ మంత్రులు వెల్లడించారు. భక్తులు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, బారికేడ్లు, త్రాగునీరు, సిపిఆర్ బృందాలు, కంట్రోల్ రూమ్, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రభుత్వ పక్షాన వాకిటి శ్రీహరి గారు, నేను మరియు మిత్రులంతా కలిసి అధికారులతోటి ఏర్పాట్లను సమీక్షించడానికి విచ్చేసినాం. కామన్గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తె 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములై రాష్ట్రాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అది చేప పిల్లల అందుబాటు నుంచి పెట్టుకుంటే శాంతి భద్రతలు కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రకాల అంశాల మీద మరి చారిత్రాత్మకంగా ఇక్కడ ఇస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే 2-3 సార్లు దీని విషయంలో మీటింగ్ కూడా చేయడం అయింది. ఆల్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం జరిగింది. మొన్న ఈ మధ్యనే కలెక్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా మరి మా శాఖ తరఫు నుంచి కూడా మా చైర్మన్ గారు, మా డైరెక్టర్ నిఖిలా మేడం గారు కూడా వచ్చాం. కాబట్టి పూర్తి స్థాయిలో 1,35,000 చేప పిల్లల్ని సైజు ప్రకారంగా ఆరోగ్యమైనటువంటి చేప పిల్లల్ని కూడా ఉంచడం జరిగింది. నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా ముందుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి బత్తిని కుటుంబ సభ్యులు ఆనవాయితీగా ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పొన్నం ప్రభాకరను, నా సోదరుడు పార్లమెంట్ సభ్యుడు, అదే మాదిరిగా మా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో భూముల వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. తెల్లాపూరు, కొల్లూరు ప్రాంతాల్లో గతంలో జరిగిన భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లపై ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నేపథ్యంలో పలు అనుమానాలు, వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక 1985లో కేటగిరీల వారీగా జరిగిన భూముల కొనుగోళ్లపై, ఆపై జరిగిన జీపీఏలు, రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం అధికారులు నిఘా పెట్టినట్లుగా సమాచారం. ఇక పలు సర్వే నెంబర్లలో పెద్ద ఎత్తున భూముల లావాదేవీలు జరిగినట్లుగా సమాచారం. ఇందులో సర్వే నంబర్ 203లో 3 ఎకరాల భూమిని జీపీఏ ద్వారా 11 ఫ్లాట్లుగా విభజించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామేశ్వరరావు కుమారుడు శ్యామరావు 2005లో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి భూమిని విక్రయించగా, ఆ తర్వాత 2012లో శ్యామరావు పేరిట 34 గుంటలను వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా రికార్డులు చెప్తున్నాయి. ఇక ఫ్లాట్లుగా మారిన భూమి మళ్లీ అగ్రికల్చరల్ ల్యాండ్గా ఎలా రిజిస్ట్రేషన్ అయిందనే దానిపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన సాగుతుండటంతో ఇలాంటి ఇష్యూ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కొల్లూరు, తెల్లాపూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 203, ప్లాట్ నెంబర్ 10. ఇది మా రిలేషన్, మా ఫ్యామిలీ రిలేషన్. మా బాబాయ్ ఇంకా మా పెదనాన్న మధ్యలో మాకు డిస్ట్రిబ్యూట్ ఉన్నది. మేము ఆర్థికంగా కొంచెం మా బ్రదర్ యుఎస్ వెళ్ళినది. ఇది అమ్ముకొని మేము ఎటైనా వాళ్ళకు ఏదైనా మాకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇక్కడికి వస్తే, ఇక్కడ ఈ మయోం రామేశ్వరరావు, జూపల్లి రామేశ్వరరావు, మయోం రామేశ్వరరావు వాళ్ళ అబ్బాయి శ్యామరావు, అతను వాళ్ళ మంది మార్బలాన్ని పంపించి మా మీద మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎట్లాంటి పదజాలంతో మమ్మల్ని దూషిస్తూ, ఇక్కడ ఏం పని మీకు, మా సెక్యూరిటీ మేము ఇక్కడ మా ప్లాట్లకు మేము అమ్ముకోవడానికి సీసీ కెమెరా మా సెక్యూరిటీ పెట్టుకుంటే కూడా ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసి, భయాందోళనకరమైన వాతావరణం క్రియేట్ చేసి మమ్మల్ని అదరగొట్టి బెదరగొట్టి, మీదేం లేదు ఇక్కడ పరుకో మీరు వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఏం సంబంధం లేదని చెప్పేసి కొంచెం దారుణంగా ప్రవర్తించే బుద్ధి మానుకోవాలి. ఈ మయోం రామేశ్వరరావు అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఇదే పనిలో కూర్చుంటే అనతికల్గా పోతే మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఆ న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తుందనే నమ్మకంతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది 85 నుంచి ఉంది. మా ప్లాట్లు మా బ్రదర్కి వచ్చేసి వాళ్ళు ఉన్నది ఆల్మోస్ట్ మా బ్రదర్స్ అంటే మా బాబాయ్, మా పెదనాన్న వాళ్ళ కొట్టుల పేర్ల పైన ఉంది. అది ఉన్నప్పుడు డిఫెన్స్ పర్సన్ హౌసింగ్ బోర్డ్ సొసైటీ అని 1985లో ఫామ్ చేసి మేము కొనుక్కున్నామండి. ఇందులో ఆఫీసర్స్కి 500 గజాలు, జూనియర్ కమిషనర్ ఆఫీస్కి 400 గజాలు, ఓవర్స్ కంటే నేను ఓవర్ కేటగిరీలో ఉన్నప్పుడు ఈ 300 గజాల పాటు ఇది మేము కొనుక్కున్నామండి. కొనుక్కొని రిజిస్ట్రేషన్ కూడా చేశాను. అయితే మేము ఉద్యోగ రీత్యా దేశాన్ని తిరుగుతుంటాం కనుక వచ్చినప్పుడల్లా చూసేవాళ్ళం, అద్దురాలు పట్టుకొని బోర్డులు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మేము పౌర్ణమి నాడు పోతే వాళ్ళు అమావాస్య నాడు పీకేస్తూ పోతున్నారు. ఎన్నిసార్లు రాళ్ళు పడుతున్నా, ఎన్నిసార్లు చేసినా అవన్నీ తీసేస్తున్నారండి. అయితే ఈ మధ్యన మళ్ళీ ఒకసారి కంపౌండ్ వాళ్ళు పెడితే ఆ వెనకాల ఉన్న ప్లాట్లు కూడా మావేనండి. అది 143, ఆ వెనకాల అది కూడా కబ్జా అయిపోయింది. ఇది కూడా కబ్జా అయిపోతుంది. ఇప్పుడు ఒక్కటి ఓపెన్ ప్లాట్ మాత్రం ఇది ఒక్కటే అండి. ఇది ఈ 11 ప్లాట్లు. ఈ ప్లాట్లు మై హోమ్ రామేశ్వరరావు కొడుకు శ్యామరావు గారు దగ్గర ఉంది. వాళ్ళ సూపర్వైజరు ఎప్పుడు శ్యామరావు గారికి తీసుకుపోలేదు మమ్మల్ని. రాఘవేందర్ రావు గారు ఆయనే వస్తున్నారు, ఆయనే తీసుకొని నాది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై భూ బకాసురుల కన్నపడింది. వరంగల్ రోడ్లో ఉన్న సర్వే నంబర్ 702 ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలకు తెరలిపారు. అప్పటి జిల్లా కలెక్టర్ కరుణ ప్రత్యేక విచారణ జరిపి ఈ సర్వే నంబర్ 702 స్థలాన్ని ప్రభుత్వ భూమిగా తేల్చడమే కాకుండా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు అని స్పష్టమైన నోటీసులు జారీ చేశారు. కానీ అప్పటి కలెక్టర్ ఆదేశాలను బేఖాతారు చేస్తూ ప్రస్తుతం అదే భూమిలో పరదాలు అడ్డుపెట్టి భారీ కమర్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కళ్ల ముందే కబ్జా అవుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరించడం వెనుక ముడుపులు చేతులు మారాయనే ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారంపై స్థానికులు ఇప్పటికే మున్సిపల్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ అక్రమ నిర్మాణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని నరసంపేట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిధిలో ఇన్లీగల్ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో బాగా జరుగుతూ ఉన్నది. అందులో మచ్చుతునుకగా వరంగల్ రోడ్డు 702 సర్వే నెంబర్లో అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి అయినటువంటిది కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమిలో కన్స్ట్రక్షన్ గత వారం రోజుల నుంచని రాత్రి ప్రగలు తేడా లేకుండా పనులు జరుగుతూ ఉన్నాయి.
ఇదే బిల్డింగు 2008 సంవత్సరంలో 702 సర్వే నెంబరు ప్రభుత్వ భూమిలో కమర్షియల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందని చెప్పేసి అప్పటి జాయింట్ కలెక్టర్ అయినటువంటి వాకిట కరుణ మేడం గారు అట్టి పనులను నిలుపుదల చేయడం జరిగింది. 2008 నుంచి 2026 వరకు కూడా అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు అనేటువంటివి జరగలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అదేవిధంగా మున్సిపాలిటీ పాలకవర్గం అండదండలతోని ఇప్పుడు మళ్ళీ పనులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. కూతవేడు దూరంలో మున్సిపాలిటీకి దూరంలో ఉన్నటువంటి బిల్డింగు, క్యాంప్ ఆఫీసు కూడా కూతవేడు దూరంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు. అనేక దఫాలుగా ప్రజలు కానీ పత్రికలు విలేకరులు కూడా ప్రశ్నించినప్పుడు కూడా మేము చూస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు తప్ప ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఆ బిల్డింగ్ మీద కానీ ఆ యజమాని మీద కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వనటువంటి పాపాన పోలేదు. ఇవాళ పేదోడు ఉండడానికి జాగా నివాసం ఉండడానికి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే బుల్డోజర్లు పెట్టి ఇవాళ తీసేస్తూ ఉన్నారు. కానీ అదే ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఉన్నటువంటి ఇవాళ కమర్షియల్ బిట్టు కళ్ళ మూట జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సిద్దిపేట జిల్లాలో ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 17న సిద్దిపేట పట్టణంలోని శక్తి గోడెలో నిర్వహించబోయే ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణాపురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చెర్యాల, వీరన్నపేట, వేచరేణి గ్రామాల్లో కార్మికులతో కలిసి ఆయన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమైక్య ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు ఈ నెల 17వ తేదీన సిద్దిపేట కొత్త బస్టాండ్ ఎదురుగా శక్తి గార్డెన్లో నిర్వహించబోతున్నాం. చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దూల్మిట్ట మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా ఈ మహాసభకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డు కానీ, వారికి రావాల్సినటువంటి ప్రమాద బీమా కానీ మరియు ఇతర సంక్షేమ పథకాలు కూడా మరియు కార్మికులకు వర్తించే విధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏఐటీసీ అలుపెరుగని పోరాటం చేస్తూ ఉంది. 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటీసీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా, నిరంతరం కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి సంఘంగా, మరియు కార్మికుల పక్షపాత సంఘంగా, మరియు ఈ మహాసభల్లో కూడా కార్మికుల సమస్యల సాధన కోసం అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఉద్యమ పోరాట కార్యాచరణ నిర్వహించబోతున్నాం కనుక ఈ మహాసభల విజయవంతానికి కార్మిక వర్గం అంతా హాజరై. మెదక్ జిల్లా పోచారం అభయారణ్యం పరిధిలో ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో బర్డ్ వర్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన ఈ అటవీ వారోత్సవాల కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్, డిపిఆర్ఓ రామచంద్రరాజు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిఎఫ్ఓ జీజీతో కలిసి అదనపు కలెక్టర్ 4 స్వయం బర్డ్ వర్క్ స్వయంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1990 యాక్షన్ ప్లాన్ పురస్కరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ప్లాన్ చేశారు. దాని ప్రకారం మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి డిఎఫ్ఓ గారు, మేము మరియు ఇతర జిల్లా అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరూ కూడా ఈరోజు బర్డ్స్ వాక్ కార్యక్రమం చేపట్టాము. మరి పోచారంలో ఉన్నాం మనం. ఈ అడవి ప్రాంతంలో మొత్తం కూడా తిరగడం జరిగింది. మరి అడవులంటే సజీవిగా ఉండాలంటే మొదటగా మార్నింగ్ టైంలో, ఉదయంలోనే ప్రాతకాలం నందు పక్షుల కిలకిల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి. మరి అడవి సజీవంగా ఉండాలంటే మనందరూ కూడా ఒక ఓన్లీ ఫారెస్ట్ అధికారితో కాదు, అది అందరూ కూడా మనం అనుకొని మనం ఓనప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఎకోసిస్టమ్ కూడా ఉంటుంది. మరి మన అడవులకు మనం ఏమిస్తామో మనం అదే విధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్నీ కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే వల్చర్స్ అంటే రాబందులు కూడా మరి లేకుండా పోయిన ఎక్స్టెంట్ అయిపోయినవి. దీనికి సంబంధించేసి మనం వాడుతున్న కెమికల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న పక్షులు కూడా లేకపోవడం కూడా మన పొల్యూషన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. మరి వీటన్నిటికీ మరి మనం విభిన్నంగా మనం ఎదుర్కోవాలనుకుంటే మనం మొక్కలు పెంచాలి, అడవులను పెంచాలి, అడవులను సంరక్షించాలి. మరి ఇటు విషయంలో ఈరోజు వాక్ చేశాము. మరి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా
మనం ఏదైతే సెల్ ఫోన్ పట్టుకుంటున్నామో అదే ఫోన్ పట్టుకోవాలి, అదేవిధంగా మనకు నోట్బుక్ పట్టుకోవాలి, ఏ పక్షిని చూస్తామో ఆ పక్షిని కూడా గురించి రాసుకోవాలి, దాని ప్రకారం కూడా పక్షి ప్రేమగా ఉండేసి. కోహెడలో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా 115 మంది రైతుల భూములను లాక్కోవడం దారుణమన్నారు. వివాదాలు లేని వ్యవసాయ శాఖ భూములను వదిలేసి కొత్త సర్వే నెంబర్లలో భూమిని కేటాయించడం వెనుక ఎవరికి దారదత్తం చేసే కుట్ర దాగి ఉందని ప్రశ్నించారు. రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించి వారి సమ్మతి తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇనాగ్రేషన్లు చేసినంత మాత్రాన పనులు అవుతాయా, చేయడం జరుగుతుందా, ఆ ప్లేస్ లో జరుగుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆనాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతాంగం వేరే వాళ్ళ పొజిషన్ ఉంటే కూడా రైతుల పొజిషన్ లో ఉన్నది అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి వాళ్ళని చూపించి వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళని వెకెట్ చేయించి ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీరేం చేస్తా ఉన్నారు? 50-60 ఎకరాలు దున్నుకొని బతా ఉన్నారు. గుట్టలు కూడా వాళ్ళు మేపుకోవడం జరుగుతుంది, పశువులను మేపుకోవడం జరుగుతుంది. వాళ్ళు పొజిషన్ లో ఉన్నటువంటి పరిస్థితిని ఏకదాటిగా రాత్రి తెల్లవారుజామునే 5 గంటలకు వచ్చి వాళ్ళను వెకెట్ చేయించి పంపించేసి ఇవాళ దున్నడమో లేకపోతే లెవెల్ చేయడమో జరుగుతూ ఉంది. అదంతా కూడా ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? వాళ్ళకి అవగాహన ఆలోచన ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చెప్పాలి. సీఎం ఆఫీస్ నుంచి ప్రపోజల్ వస్తే సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది, అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, నిరంతరం పెరుగుతున్న ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల సిబిఎస్ఈ వైఫల్యాలకు నిరసనగా హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చారు. బషీర్బాగ్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేశారు. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులతో ఆదుకుంటున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముందస్తు అరెస్టులు కలకలం రేపాయి. కోహెడ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కోసం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు రైతులను బీజేపీ బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్లో ఉన్న బాధితులను బీజేపీ మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ పరామర్శించారు. సందర్భంగా తెలంగాణలో తమకు ఉద్యమాలు కొత్త కాదని, పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ వాతావరణం నెలకొంది. తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ ప్రాంత రైతులకు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ సమస్యలు యథావిధిగానే ఉన్నాయి. ఎక్కడికి వేసినా గొంగడు అక్కడే ఉంది. ఎంత ఘోరం మీరు మీడియా మిత్రులు ఆలోచించాలి. 3 జనరేషన్ 3 తరాలు వాళ్ళకు ఏక్సాల్ పెట్ట మీద 3 తరాలు కోడే దగ్గర గతంలో 200 ఎకరాల పైచిలకు కోహెడలో తీసుకోవటం జరిగింది. అయితే అది ఫ్రూట్ మార్కెట్, నేను అప్పుడు ఎంపీగా కూడా ఉంటే ఫ్రూట్ మార్కెట్ వరకు ఫ్రాన్స్తో కొలాబరేషన్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అది ఇదని అంటారు. ఫ్రూట్ లేదు, మార్కెట్ లేదు, ఫ్రూట్ లేదు, మార్కెట్ లేదు. కానీ గతంలో నేను ఎకరాకు 7,40,000 అట్లా ఇప్పించడం జరిగింది. అయితే మరి మహామేధావి, ద గ్రేట్ రియల్ ఎస్టేట్ సీఎం ఆఫ్ ద ఇండియా రేవంత్ రెడ్డి గారు, మరియు మన రాష్ట్రంలో మొత్తం డబుల్ ట్యాక్స్ ఉంటుంది. కానీ మహబూబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నడుం బిగించింది. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు మరిపేడ మండలంలో ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గంజాయి మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని సీఐ పవన్ కుమార్ పేర్కొన్నారు. గంజాయి వాడుతున్నట్లు అనుమానం ఉన్న వ్యక్తులకు ప్రత్యేక టెస్ట్ కిట్ల ద్వారా స్పాట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారికి బానిసత్వం నుండి విముక్తి కల్పించండి, డి అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ లాంటివి కంట్రోల్ టెస్ట్ కంట్రోల్ 2 లైన్లు వస్తే పాజిటివ్ అన్నారు. ఇది కూడా సేమ్ అట్లా
2 పాజిటివ్ వస్తే గంజాయి తీసుకున్నాడు. అసలు 3 days లోపల గంజాయి తీసుకున్నట్టు తెచ్చుకుంటాం. సో తెలుసుకుంటే ఆటోమేటిక్గా టీం చేయడం. కాబట్టి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు లిక్కర్ ఎక్కడ మన స్మెల్ వస్తుంది, గంజాయి మనకి ఏం రాదు. కాబట్టి దీని ద్వారా స్మార్ట్లో తెలుసుకుంటుంది. సో ఇది టెస్టింగ్ కిట్లను యూజ్ చేసి మామూలు ఇప్పుడు నైట్ సప్లై చేసి చేస్తున్నాం. ఎక్కడైనా దొరికితే టెస్టింగ్ చేస్తాము, డౌట్ చేస్తున్నాం. చేస్తే కనుక పాజిటివ్ వస్తే కేసులు పోవాల్సి వస్తుంది. కాబట్టి జరుగుతున్న యువతకి గంజాయి మనకు రావడం ఎవరైనా కూడా జాగ్రత్తగా మనం మరోసారి హెచ్చరిస్తున్నాం. దీని ద్వారా పాజిటివ్ వస్తే వాళ్ళకి కేసులు తప్పకుండా రిజిస్టర్ చేస్తాం. ఒకటి రెండోది మిమ్మల్ని నేనే మిమ్మల్ని విషయం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.